ఒక యువకునికి. బైరెడ్డి ఎప్పుడు వచ్చేది, ఆ రోజు ఉంటే నా వీళ్ళు నా నిద్రపోరు, ఇద్దరులో కూడా వీళ్ళకే కలవరంలో వస్తాడు. ఆ క్రేజ్ ఉంది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే. ఏం తప్పు మాట్లాడాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి? అంటే మంత్రి గారి మీద సెటైర్లు వేశారని అంటున్నారు. సెటైర్లు ఏం కాదు, వాస్తవాలు మాట్లాడినాడు. దానికి తగినట్టు మీరు మాట్లాడాలా. ఊరికి ఏదేదో మాటలు యూట్యూబ్లు అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేస్తాం టచ్ చేయమని చూడడం. కడప నుంచి హైదరాబాద్ వరకు కాన్వే ఉంటది, టచ్ చేయమని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఒక మాస్ ఫాలోయింగ్, 2 స్టేట్లు మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. జగనన్నను ప్రేమించే ప్రతి వ్యక్తి సిద్ధార్థ రెడ్డిని ప్రేమిస్తాడు. అటువంటి వ్యక్తిని ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతూ సెటైర్లు వేస్తూ సర్పంచ్ గా గెలిచమను. ఎంతమంది సర్పంచ్ గెలిపించారు స్థానిక సంస్థల ఎలక్షన్ లో 2014 నుంచి 19 వరకు లెక్కకు వెళ్ళేదా? 19 నుంచి 24లో ఇప్పుడు గెలిపించుకునే దానికి సర్పంచ్ ఎలక్షన్ లో ఎందుకు మీరు పోస్ట్ పోన్ చేస్తున్నారు? బైరెడ్డిని అనేది సర్పంచ్ గా గెలవని. సర్పంచ్ ఎలక్షన్ లో భయపడి మీరు ఇచ్చడంలే, మీరు మళ్ళీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని సర్పంచ్ ఎలక్షన్ లో పోటీ చేయమనడం ఎంతవరకు కరెక్ట్? ఆయన నియోజకవర్గంలో నందికొట్కూరు కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు మీటింగ్ వెళ్ళలేకపోయినాడు. జనాలు లేరు, కవర్ చేసుకోనికి నంద్యాలలో పెట్టుకున్నారు మీటింగ్. మర్చిపోయినారు టీడీపీ పార్టీ నాయకులు. ఒక్క బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హైదరాబాద్ నుంచి ఫోన్ కాల్ ఒక్క ఫోన్ కొడితే జనాలు బయటికి రాలే. టీడీపీ జెండా పట్టుకొని లేరు మనుషులు. అంటే 2019 ఎలక్షన్ లో వీళ్ళు ఈ రోజు ఏందో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఎంకరేజ్ చేసేది, రౌడీలను ఎవరు మేపేది కర్నూలులో బాగా తెలుసు. ఈ రోజు సామాన్యమైన వ్యక్తులు సతీష్ అన్న ఒక పిల్లోని టార్చర్ పెడుతున్నారు, ఒక పేద వ్యక్తిని. పెద్దలో జోలికి పోవచ్చు కదా, వీళ్ళు ఎందుకు పోలేకపోతున్నారు? వీళ్ళంతా కామన్ మ్యాన్ లను టార్చర్ పెట్టే వాళ్ళు. వీళ్ళు కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి మాట్లాడేట. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక్కసారి కన్నెర చేస్తే వీళ్ళు ఎవరు కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టారు. పెట్టమను, ఒక్కసారి కన్నెర చేస్తే ప్రెస్ మీట్ కూడా పెట్టలేరు. అది చంద్రబాబు నాయుడుకే తెలుసు. చంద్రబాబు నాయుడు గుండెలకు తెలుసు. ఆ పేరు తలుచుకుంటేనే వణుకు పుడుతుంది. ఒక 45 ఏళ్ళు విజయనగరం ఉన్న నాయకునికే ఆకృతంగా గానీ ముందుకు తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వాన్ని మీరు ఇష్టానుసారంగా వాళ్ళు స్కామ్ చేశారు, వీళ్ళు స్కామ్ చేశారు, అరెస్ట్ చేయమని స్కామ్ చేసిందే దమ్ము. నేను వేసిన మొక్కలు చెట్లు అయినాయి, జైలు ఏం నాకు కొత్త కాదు. అక్రమ కేసులు పెట్టుకుంటారా పెట్టుకోండి, భయపడేదే లేదని చెప్పినారు. ఈ కేసులకు గీసులకు ఉంటే 3 నెలలు ఉంటారు, 6 నెలలు ఉంటారు, సంవత్సరం ఉంటారు. ఏమైతుంది? ఏం కాదు. పోనీ ఈ కేసులు ఈ కథ ఇవన్నీ భయపడేవాడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఈ కేసులకు భయపడే వాళ్ళు కాదు. ఏదానికైనా తెగించుంటారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సామాన్యమైన జోలికి పోతాడు, రౌడీల జోలికి పోతాడు, గుండాల జోలికి పోతాడు, పేదవాళ్ళ జోలికి వచ్చిన జోలికి పోతాడు తప్ప అమాయకుల జోలికి ఏ రోజు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పోయినట్టు వీళ్ళు నిరూపిస్తారా? ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. అంతెందుకు ఇప్పుడు రమ్మను, బై ఎలక్షన్ పెట్టమని నందికొట్కూరులో తమ్ము ధైర్యం ఉంటే టికెట్ ఇవ్వమని, ఇప్పుడు గెలిచి చూపిమ్మను. నేను జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడమే మానేస్తా. రమ్మను దమ్ము ఉంటే. 3 పార్టీలు మీయే కదా, ఒక బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కాన్స్టిట్యున్సీలో పోటీ చేయమని, బై ఎలక్షన్ పెట్టమని దమ్ముంటే పెట్టమని చెప్పు. ఊరికి మాటలు సర్పంచులు గిరిపంచులు ఇవన్నీ మాట్లాడేందుకు? సర్పంచ్ ఎలక్షన్ వదలలేకున్నారు వీళ్ళు భయపడి. రోజు పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతున్నారు వీళ్ళు. ఈ రోజు ఏదేదో మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గురించి, వైసీపీ గురించి.